కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ పనులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తానని చెప్పారు. సామఖ్య స్ఫూర్తితో రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలని బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మల్లు రవి అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన 15 అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విన్నవించారని ప్రస్తావించారు. రాష్ట్రానికి చెందిన పలు అంశాలు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయని గుర్తు చేశారు. అంతకుముందు మల్లు రవికి తెలంగాణ భవన్ లో ఘన స్వాగతం లభించింది. డప్పు వాయిద్యాలతో ఆహ్వానం పలికారు. ఫ్లైఓవర్లు డిఫెన్స్ ఏరియాలో వేయటానికి కావలసిన దాని మీద, అదే రకంగా ఒక సైనిక్ స్కూల్ని కంటోన్మెంట్ ఏరియాలో పెట్టాలంటే దానికి సంబంధించిన భూమి మీద రాష్ట్రం కేంద్రం రెండు కలిసికట్టుగా పనిచేసి హైదరాబాదు నగర అభివృద్ధికి ఉపయోగపడేటటువంటి స్కీములు చాలా డిఫెన్స్ మినిస్టర్ దగ్గర ఉన్నాయి. వాటిని కూడా మొన్ననే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వచ్చి ప్రధానమంత్రిని స్వయంగా కలిసి 16-15 రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పరిష్కారాన్ని చేయాలని ప్రధానమంత్రిగా మన ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఇతర కేంద్ర మంత్రులను కూడా కలిసి మాట్లాడి రిప్రజెంటేషన్స్ ఇవ్వటం జరిగింది. ఫెడరల్ వ్యవస్థలో, ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రిగా ఏ పార్టీ సంబంధించినటువంటి వారు ఉన్నా వారు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా ఏ పార్టీ నుంచి వచ్చిన వారైనా